ప్రస్తుతం గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇప్పుడు అంటే గత 3 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల్ని మనం పరిశీలించినా ఇప్పుడు పేషెంట్లను కూడా చూసినా కానీ ప్రధానంగా గత 4 రోజులుగా ఎండల యొక్క తీవ్రత బాగా పెరగడం, ఇక్కడ ఇది పూర్తిగా పొగాకు రైతులు పొగాకు సాగు నేపథ్యం ఉన్న సందర్భంలో ఇక్కడ కొంత అంటే ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. కానీ ఉన్న ఒక అంచనాలు అంటే నాయకులు చెప్తున్నది కానీ రైతులు చెప్తున్నది కానీ పేషెంట్స్ చెప్తున్నది బట్టి ఒక అవగాహన ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఎండలో తీవ్రత బాగా పెరగడం, ఈ పొగాకు వీటి యొక్క పని విషయంలో ఉన్నప్పుడు కొంత ఏమన్నా తీవ్రమైన ఒక డీహైడ్రేషన్ గురవడమా, లేదు ఏదన్నా మందు స్ప్రే చేసినప్పుడు అవి ఇన్హేల్ జరిగి ఆ యొక్క మందుల యొక్క ప్రభావం ఏమైనా స్ప్రే చేసిన తర్వాత అది కొంత ప్రభావం అయి ఉండొచ్చు. అదేవిధంగా వాటర్ కూడా ఎలా ఉందనేది వాటర్ కంటామినేషన్ అయినా జరిగిందని అటు వాటర్ టెస్టులు చేస్తున్నారు అధికారులు, మరో పక్కన సాయిల్ టెస్టులు చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ దగ్గర స్టూల్ టెస్టులు కూడా చేసి అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం. మరో పక్కన ఇవి పెరగకుండా 10 వైద్య బృందాలని డిఎంహెచ్ఓ గారు అండ్ అదేవిధంగా డిసిహెచ్ఓ గారు అలాగే ఇక్కడ ఉండే వైద్య బృందాలు అందరూ కూడా కలిసి ఆ వైద్య బృందాలని ఆయా గ్రామాలకు పంపించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఇవి పెరగకుండా ఏ రకంగా నివారించాలి అనేది ఒకటి. మూడవది దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయడం. వీటన్నిటి విషయంతో పాటు ఇక్కడ ఇప్పటి వరకు అంటే నిన్నటి ఉదయం వరకు 25 మంది డయేరియా కేసులు నమోదైతే అందులో 19 మంది డిశ్చార్జ్ చేసి వైద్యం పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 6 మంది ఉన్నారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఇంకో 4 జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈ రోజు ఉదయం ఒకరు డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం 9 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా వైద్యం అందించడంతో పాటు ఇవి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలకు విన్నవిస్తున్నాం, రైతులకు విన్నవిస్తున్నాం, కార్మికులు విన్నవిస్తున్నాం. ఎండల తీవ్రత బాగా పెరిగింది కాబట్టి వాటి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిహైడ్రేషన్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పొలాల్లోకి పనులకు వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏదన్నా స్ప్రే చేసినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటితో పాటుగా మనం తీసుకునే ఆహారం, త్రాగునీరు కావచ్చు, ఆహారం కావచ్చు, కొంచెం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా వీటికి మూల కారకాలు ఏంటనేది ఇంకా తెలియలేదు కాబట్టి అవి తెలిసే వరకు మనం కొంచెం అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మిగతా 3 మండలాల్లో కూడా వారిని అప్రమత్తత చేయడం జరిగింది, ప్రజలను అప్రమత్తత చేయడం జరిగింది, రైతుల్ని అదేవిధంగా అక్కడ ఉండే కార్మికులను కూడా అప్రమత్తత జరిగింది. ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతల యొక్క వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం జాగ్రత్తలు వహించడంతో పాటు ఏ చిన్నది సంఘటన మీ దృష్టికి వచ్చిన వెంటనే మాకు తెలియపరచండి. మేము అప్రమత్తంగా ఉన్నాం, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. అవసరమైన వైద్య సౌకర్యాలు కావచ్చు, అవసరమైన ఆ ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరమైతే మేము వైద్యం ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వెంటనే వేరే చోట్లకు తరలించడానికి కూడా అన్ని జాగ్రత్తలతో మేము ఉన్నాం. కాబట్టి గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు విన్నవిస్తున్నాం, మీకు ఎలాంటి సింటమ్స్ కనిపించినా వెంటనే మాకు తెలియపరచండి. ఒకవేళ మేమే వెహికల్స్ పంపించి మిమ్మల్ని హాస్పిటల్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించే ఆలోచన కూడా చేస్తున్నాం. అదేవిధంగా మీరు తీసుకున్న ఆహారంలో కానీ త్రాగునీటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని విన్నవిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అధికారులతో కూడా చర్చించి జరిగిన వీటి యొక్క విషయాల యొక్క మూల అంశాలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశాలు ఏమన్నాయో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తాం. ఒకవేళ ఏదన్నా సిచ్యువేషన్ చేదాటే పరిస్థితి ఉన్నా కానీ వెంటనే వారికి తెలియజేసి ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా
ఎలాంటి హానికరి జరగకుండా అందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించి తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా కూడా నేను నిరంతరం మీకు అందరికి అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా విన్నపం, మీరందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఇది ఒక్కడి వల్ల అయ్యేది కాదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అంటే అటు నాయకులు, ఇటు రైతులు, ఇటు మీడియా వారు, ఇటు ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా దీని మీద తక్షణం స్పందించాలి. అదే మిగతా డిపార్ట్మెంట్ల వారికి కూడా తెలియజేస్తున్నాం. శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. శానిటేషన్ మీద తగు జాగ్రత్తలు తీసుకుని ప్రతి పల్లెలో కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇక్కడ వైద్య బృందాలకు కానీ వైద్య అధికారులకు కూడా విన్నవిస్తున్నాం. శానిటేషన్ కి అవసరమైన అన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ విన్నవిస్తున్నాం. మరొకసారి ప్రజలకి ఇందులో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది జరిగిన ఒక సిచ్యువేషన్ ని మనం ఖచ్చితంగా దీన్ని కంట్రోల్లో తీసుకొచ్చి ఎక్కడ కూడా డయేరియా కేసులు రాకుండా, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేస్తాను మరొకసారి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. 9 మందితో కూడా ఇప్పుడు మాట్లాడామండి. ట్రీట్మెంట్ జరుగుతుంది, అందరూ కూడా బాగానే జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమైన డిఎంహెచ్ఓ గారు అంటే ఇద్దరు జిల్లా డిసిహెచ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి యొక్క సలహాలు కూడా తీసుకుని ఎట్లాంటి ఇంకా ఫర్దర్ గా త్వరగా వాళ్ళు స్పీడీ రికవర్ అవ్వడం కోసం ఏం చేయాలో మేము ఇక్కడ పరిశీలించి ఖచ్చితంగా దాని అనుగుణంగా వాటి యొక్క వైద్యానికి అవసరమైన అవసరాన్ని వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూనే వాళ్ళు త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యేలాగా మేము అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.